నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి ఒక్కసారి అధికారం పోయేసరికి జనంలోకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ జనం సమస్యల్ని పట్టించుకోకుండా ఇలా అజ్ఞాతవాసం చేయటంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఫామ్ హౌస్లో కూర్చొని మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచిస్తున్నారంటూ సొంత పార్టీలో నేతలే విస్తుపోతున్న పరిస్థితులు. అసెంబ్లీకి రావటం లేదు, మామూలు రోజుల్లో జనంలోకి ఎలాగూ రావటం లేదు. కనీసం వరదల సమయంలో అయినా జనంలోకి వచ్చి పరామర్శించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా ఉన్న కేసీఆర్ తీరును అనేక మంది తప్పుపడుతున్నారు. మొన్నటికి మొన్న ఆయన సొంత నియోజకవర్గంలో కేసీఆర్ కనబడటలేదు అంటూ ధర్నా చేసిన పరిస్థితిని చూసాం. సీఎం కాకపోతే ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల ముఖం చూడరా, వారి బాధలు అవసరాలు పట్టించుకోరా అంటూ జనం నిలదీసిన సందర్భాలు చూసాం. ఇది మర్చిపోకముందే ఇప్పుడు ఏకంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కేసీఆర్ కనబడటలేదు అనే పోస్టర్లు వెలిసాయి. 2 సార్లు అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే, ప్రాణాలతో పోరాడుతూ ఉంటే పత్తా లేకుండా పోయిన ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ పోస్టర్లు వేసి మరీ జనం ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎన్నడూ చూడని వరదలతో అల్లకల్లోలాన్ని తలపిస్తోంది. అయినప్పటికీ కేసీఆర్ వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లలేదు సరికదా, కనీసం ప్రజలకు ధైర్యం చెప్పేలా ఒక్క మాట మాట్లాడిన పాపాన పోలేదు. పార్టీ నాయకుడిగా, ప్రతిపక్ష నేతగా, మాజీ సీఎంగా కనీసం సోషల్ మీడియాలోనైనా ఒక ప్రకటన విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కనబడటలేదు అంటూ వెలసిన పోస్టర్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇవి ఎవరు అతికించారన్న విషయం తెలియరాలేదు, కానీ కేసీఆర్ తీరుకి ఇది ఖచ్చితంగా అద్దం పట్టేలా ఉందన్న చర్చ మాత్రం ప్రజల్లో, నాయకుల్లో నడుస్తోంది. గతంలోనూ గజ్వేల్ నియోజకవర్గంలో ఇలా పోస్టర్లు వెలిసాయి. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడటలేదంటూ వచ్చిన పోస్టర్లు అప్పట్లో సిద్దిపేట జిల్లాలో కలకలం రేపాయి. పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వయస్సు 70 ఏళ్లు, వృత్తి అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయటం, అధికారం కోసం ఆరాటం, కుటుంబం కోసం పోరాటం, బాధ్యత గజ్వేల్ ఎమ్మెల్యే, మాజీ సీఎం అంటూ ఆ పోస్టర్పై ఇచ్చిన వివరాలు కూడా ప్రజల్లో విపరీతంగా చర్చకు వచ్చాయి. ఈ వివరాలతో పాటు గుర్తులను కూడా ఆ పోస్టర్పై పేర్కొన్నారు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్, నెత్తిపై టోపీ, భయంకరమైన హిందువు, 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి అని రాశారు. అంతేకాదు, ఎకరాకు 1 కోటి సంపాదించే రైతు అని ఆచూకీ తెలిపిన వారికి మంచి బహుమానం కూడా ఉంటుందని ఆచూకీ తెలిపిన వారు గజ్వేల్ క్యాంపు కార్యాలయంలో తెలపాలి అంటూ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ఇప్పుడు వరదల నేపథ్యంలో కేసీఆర్ కనీసం నోరు మెదపకపోయేసరికి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఇవే పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా ప్రజల్లో పార్టీ పట్ల, నాయకత్వం పట్ల నమ్మకం పోతుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన పడుతున్నాయి. ఇప్పటికైనా కేసీఆర్ బయటకు వస్తారేమో చూడాలి మరి. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.